అందరికీ నమస్కారం. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు ఫుల్ టైమ్, పార్ట్ టైమ్ జాబ్స్ సంబంధించి ప్రతి అప్డేట్ మన ఛానల్‌లో అందిస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. మన ఛానల్‌లో అంగన్వాడీ న్యూస్ అయితే క్రమం తప్పకుండా వస్తుంది. మీకు ఏ డౌట్ ఉన్నా క్లారిఫై చేయడానికి మన ఛానల్‌లో ఉన్న పాత వీడియోస్ కూడా చూడండి. ఇక వివరాలకెళ్తే ఏపీ నుంచి సత్యసాయి జిల్లాలో 80 అంగన్వాడీ టీచర్ పోస్టులు, ఆయా పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. మరి ఎలా అప్లై చేయాలి? ఎప్పుడు అప్లై చేయాలి? ఏమేమి సర్టిఫికేట్లు అవసరం? మరి క్వాలిఫికేషన్ ఏంటి? తర్వాత మీరు జాబ్‌కి సంబంధించి ఎలా జాబ్ కొట్టాలి అనేటువంటి అంశం మీద మన ఛానల్‌లో వీడియోస్ వస్తాయి. మన ఛానల్‌ని ఫాలో అవుతుండండి. ఇక వివరాల్లోకెళ్దాం. జనవరి 25వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. ఈ 80 పోస్టులకు సంబంధించి ఈ 10 అంగన్వాడీ టీచర్ పోస్టులున్నాయి. 64 ఆయా పోస్టులున్నాయి. 6 మినీ అంగన్వాడీ పోస్టులైతే ఖాళీగా ఉన్నాయి. మొత్తం 80 పోస్టులైతే జనవరి 25 లోపు లాస్ట్ డేట్‌గా నిర్ణయించడం జరిగింది. ఇక ఆంధ్రప్రదేశ్ జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న ఈ పోస్టులకైతే దరఖాస్తులు అయితే పెట్టుకోండి. మొత్తం అర్హతలు చూస్తే, వయోపరిమితి చూస్తే 2024 జూలై 1 నాటికి 21 సంవత్సరాలు నిండాలి. గరిష్టంగా 35 సంవత్సరాలు పూర్తి కావాలి. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకు కూడా మరి రిజర్వేషన్ ప్రకారం వయసులో సడలింపు అయితే ఉంటుంది. ఇక 21 ఏళ్ళు కలిగిన అభ్యర్థి లేకపోతే 18 సంవత్సరాలు నిండిన వారిని కూడా అప్లికేషన్ పరిగణలోకి తీసుకుంటారు. ఇక 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. ఇంకా 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు కూడా అక్కడ క్యాండిడేట్స్ మహిళలు లభించకపోతే ఇంకా 9వ తరగతి, 8వ తరగతి, 7th క్లాస్ చదివిన వారిని కూడా తీసుకునే అవకాశం ఉందని చెప్పేసి మహిళా శిశు సంక్షేమ శాఖ పీడీ గారు వరలక్ష్మి గారు అయితే తెలియజేస్తున్నారు సత్యసాయి జిల్లా నుంచి. ఇక జీతం చూస్తే 11,500 మెయిన్ అంగన్వాడీ కార్యకర్తకు, హెల్పర్స్కి 9,000, మినీ అంగన్వాడీ టీచర్కి 9,000 జీతం ఉంటుంది. ఇంటర్వ్యూ ఉంటుంది 20 మార్కులకి. మెరిట్ ఆధారంగా సెలక్షన్ అయితే చేస్తారు. ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. అభ్యర్థి స్వయంగా వెళ్ళి ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో మాన్యువల్గా అప్లికేషన్ నింపి అందజేయాల్సి ఉంటుంది. మీ యొక్క బయోడేటాతో మొత్తం అన్ని, మీ విద్యార్హత ఏంది, ఇతర సర్టిఫికేట్ జిరాక్స్ కాపీలు అన్నిటి మీద గెస్టెడ్ ఆఫీసర్తో గ్రీనింగ్తో సైన్ చేయించి అటెస్టేషన్ చేయించి సంబంధిత ఐసీడీఎస్ కార్యాలయంలో అప్లికేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ఈ పోస్టుకు సంబంధించి జిల్లా కలెక్టర్ అయితే సెలక్షన్ చేస్తారు. 10th క్లాస్ పాస్ అయిన వారికి 50 మార్కులు కేటాయిస్తారు. ఇక ఎర్లీ చైల్డ్ కేర్ ఎడ్యుకేషన్ కానీ, ప్రీ స్కూల్ ట్రైనింగ్ కానీ చేసి ఉంటే అదనంగా 5 మార్కులు కలుపుతారు. విడో మహిళకి 5 మార్కులు కలుపుతారు. చిన్నపిల్లలతో కూడిన విడోకి ఇంకొక 5 మార్కులు కలుపుతారు. అనాథలుగా ఉండే అభ్యర్థికి 10 మార్కులు కలుపుతారు. ఇక హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు 5 మార్కులు ఎక్స్ట్రా కలుపుతారు. ఇక ఇంటర్వ్యూకి మొత్తం 20 మార్కులు కలుపుతారు. ఈ విధంగా మొత్తం 100 మార్కులకి ఈ మార్కులు అయితే గ్రేడింగ్ పాయింట్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ పాయింట్ల ప్రకారం ఎవరికి ఎక్కువ పాయింట్లు వస్తే 100 మార్కులకు సంబంధించి వారికి సెలక్షన్ అయితే ఉంటుంది. ఇక కావాల్సిన సర్టిఫికేట్ చూస్తే పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం కావాలి. అంటే 10th పాస్ అయితే 10th మెమో సరిపోతుంది. లేకుంటే ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి బర్త్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక 10th క్లాస్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోవాలి. రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకోవాలి. వివాహితురాలైతే మ్యారేజ్ ధృవీకరణ పత్రం కూడా తీసుకోవాలి ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి. అనుభవం ఉంటే అనుభవం సర్టిఫికేట్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఇక వికలాంగులు అయితే దానికి సంబంధించిన సదరం సర్టిఫికేట్ తీసుకోవాలి. వితంతువులు అయితే భర్త మరణించినటువంటి సర్టిఫికేట్ కూడా తీసుకోవాలి. ఇక 6వ తరగతి నుంచి స్టడీ సర్టిఫికేట్ తీసుకోవాలి. టెక్నికల్ క్వాలిఫికేషన్ అంటే ఏమైనా ప్రీ స్కూల్ కానీ, ఎర్లీ చైల్డ్ కేర్ ఎడ్యుకేషన్ కానీ, ఏదైనా బీఈడి, టీటీసీ ఇలాంటి ఏమైనా ట్రైనింగ్ ఉన్నా కానీ వాటిని కూడా పెట్టొచ్చు. ఇక ఈ విధంగా ఈ అంగన్వాడీ టీచర్ ఆయా పోస్టులకు సంబంధించి 80 పోస్టులకు సంబంధించి జనవరి 25 లోపు అప్లై చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో పెట్టండి. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. మీ ఫ్రెండ్స్కు, మీ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.